శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం వేదాద్రి. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ టెంపుల్స్ ట్రావెలర్ని. ఫ్రెండ్స్, ఈరోజు మనం వేదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం దగ్గర అయితే ఉన్నాం. ఈ వీడియోలో మనం ఈ టెంపుల్కి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ముందుగా మనం ఈ టెంపుల్కి వెళ్ళాలంటే విజయవాడ నుండి హైదరాబాద్కి వెళ్ళే హైవేలో చిల్లకల్లు అనే గ్రామం ఉంటుంది. అక్కడ నుండి 19 కిలోమీటర్లు రోడ్డు ద్వారా ఈ ఆలయానికి చేరుకోవచ్చు. ఈ దారిలో మనకి కొన్ని సిమెంట్ ఫ్యాక్టరీస్ కూడా కనిపిస్తాయి. బెటర్ మీరు గూగుల్ మ్యాప్స్ యూజ్ చేస్తే కొన్ని షార్ట్ కట్స్ అయితే కనిపిస్తాయి. అన్ని రోడ్స్ కూడా బాగానే ఉన్నాయి. దూరంగా కనిపిస్తున్న ఆ కొండే వేదాద్రి కొండ. మనం ఇప్పుడు అక్కడికే వెళ్ళాలి. ఇది కొండపైకి వెళ్ళడానికి రోడ్డు వేస్తున్నారు. ఇంతకు ముందు అయితే కేవలం మెట్ల ద్వారా మాత్రమే వెళ్ళాలి. ఇక్కడ కోతులు చాలా ఎక్కువగా ఉంటాయి. మీ చేతిలో ఏమి ఉంటే అవి తీసుకొని వెళ్తాయి. అది ఏదైనా సరే చాలా జాగ్రత్తగా ఉండండి. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఒకళ్ళ మొబైల్ అయితే తీసుకొని వెళ్ళాయి, మళ్ళీ తిరిగేవలేదు. ఫైనల్గా ఆలయం దగ్గరికి వచ్చేసాం. ఇదే వేదాద్రి యోగానంద శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం. పంచనరసింహ క్షేత్రాల్లో ఒకటి ఈ వేదాద్రి యోగానంద లక్ష్మీ నరసింహ క్షేత్రం. ఇది కృష్ణానది ఒడ్డున ఉంది. ఇక్కడ యోగ ముద్రలో ఉన్న నరసింహస్వామి వారు మనకి దర్శనమిస్తారు. నేను ఇక్కడికి వచ్చేసరికి మధ్యాహ్నం 2:30 అయితే అయింది. ఈ సమయంలో దర్శనాన్ని ఆపేస్తారంట. దర్శనం టైమింగ్స్ ఇక్కడ డిస్ప్లేకి పెట్టారు, చూడండి. దర్శనం టికెట్స్ ఒకరికి 10 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. ఉచిత దర్శనం కూడా ఉంది. దాని సమయం చాలా తక్కువ ఉంటుంది. ఈ కనిపిస్తున్న మెట్ల ద్వారా కొండ మీద ఉన్న జ్వాలా లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి వెళ్ళొచ్చు. ఇక చరిత్రలోకి వెళ్తే శ్రీనాథుడి కాశీఖండంలో ఈ వేదాద్రి క్షేత్ర మహత్యం గురించి ప్రస్తావన ఉంది. సోమకాసుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుని దగ్గర నుండి వేదాలను అపహరించి వాటిని సముద్రంలో దాచేశాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు మత్స్యావతారం ఎత్తి సోమకాసుడిని సంహరించి వేదాలను రక్షించాడు. అప్పుడు ఆ వేదాలు తమ సన్నిధిలో తరించే భాగ్యాన్ని కలిగించమని కోరడంతో శ్రీ మహావిష్ణువు నేను నరసింహావతారంలో హిరణ్యకశిపుని సంహరించిన తర్వాత మీ కోరిక నెరవేరుతుందని చెప్తాడు. అంతేకాకుండా కృష్ణవేణి కూడా నన్ను అభిషేకించాలని ఆరాటపడుతుందని, అందువల్ల నేను వచ్చేంత వరకు ఆ నదిలో సాలగ్రామ శిలలుగా ఉండమని అనుగ్రహించాడు. ఆ తర్వాత నరసింహావతారంలో హిరణ్యకశిపుని సంహరించిన అనంతరం స్వామి ఇక్కడ 5 అంశాలతో ఆవిర్భవించాడు. ఇక్కడ పంచ నరసింహ ప్రతిమలు ఉంటాయి. అవి 1 వీర, 2 యోగ, 3 జ్వాల, 4 సాలగ్రామ, 5 లక్ష్మీ నరసింహస్వామి వారు. ప్రధానంగా యోగానంద నరసింహస్వామి ఇంకా లక్ష్మీ నరసింహ వారు ఇక్కడ ఉంటారు. కొండపైన జ్వాలా నరసింహస్వామి వారు ఉంటారు. కృష్ణానదిలో సాలగ్రామ నరసింహస్వామి ఉంటారు. ఇక్కడ నుండి సుమారు 6 కిలోమీటర్ల దూరంలో గరుడాచల కొండపై వీర నరసింహస్వామి వారు ఉంటారు. ఈ ఆలయంలో ప్రధానంగా యోగానంద నరసింహస్వామి వారిని పూజిస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ విగ్రహం ప్రపంచంలో ఎక్కడా లేనంతగా సాలగ్రామ శిలలతో త్రేతాయుగంలో ఋష్యశృంగ మహర్షిచే ప్రతిష్ఠింపబడింది. ఈ ఆలయానికి విశ్వేశ్వరుడు క్షేత్రపాలకుడిగా వ్యవహరిస్తున్నారు. ఇక్కడ ప్రతి సంవత్సరం వైశాఖ పౌర్ణమికి స్వామివారి కళ్యాణం ఎంతో వైభవంగా జరుగుతుంది. మీరు శని ఆదివారాలు కాకుండా మిగిలిన రోజుల్లో ఇక్కడికి రావడానికి ప్రయత్నించండి. శని ఆదివారాల్లో విపరీతంగా భక్తులు రావడం వల్ల మీకు దర్శనం అంత ప్రశాంతంగా కలగకపోవచ్చు. దూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు ఇక్కడ టెంపుల్ అకామిడేషన్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. స్నానఘట్టం దగ్గరే తలనీలాలు ఇచ్చి అక్కడే బట్టలు మార్చుకుంటకు సదుపాయం కూడా ఉంది. టెంపుల్ నుండి బయటికి రాగానే మనకి గోశాల కూడా కనిపిస్తుంది. ఇక్కడ అన్నదాన సత్రం కూడా ఉంది. కాకపోతే ముందుగా వచ్చి పేరు నమోదు చేసుకోవాలంట. నాకైతే నచ్చలేదు. ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి సుమారు 6 కిలోమీటర్ల దూరంలో గరుడాచల కొండపై వీర నరసింహస్వామి వారిని కూడా దర్శనం చేసుకోండి. అంతే ఫ్రెండ్స్, ఈ వేదాద్రి యోగానంద లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం యొక్క పూర్తి విశేషాలు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఇలాంటి టెంపుల్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.